ఒక్క గ్లాసు నీళ్లు ఒంట్లో ఉన్న రోగాన్ని మాయం. బార్లీ గింజలను ఎక్కువగా బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. అంతమాత్రాన వాటిలో తయారు చేసిన నీటిని త్రాగితే మత్తు వస్తుంది అనుకోవడం పొరపాటే. అలా ఏమీ కాదు. ఆ నీటిని త్రాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. బార్లీ నీటిని తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి లీటరు నీటిని పోయాలి. ఆ తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా అవుతాయి. వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోనికి పోతాయి. ఆ తర్వాత ఆ నీటిని కొద్దిగా చల్లార్చి కొద్దిగా నిమ్మరసం లేదా 1 టీ స్పూన్ తేనెను కలుపుకొని రోజు పరగడుపున త్రాగాలి. ఈ నీటిని త్రాగితే మనం అనేక అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఈ బార్లీ నీటిని నిత్యం రోజు పరగడుపున త్రాగడం వల్ల శరీరంలో ఉన్న విష వ్యర్థ పదార్థాలన్నీ మూత్ర రూపంలో బయటకు పోతాయి. పెద్ద ప్రేగు శుభ్రమవుతుంది. ఇది కోలన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. బాగా వేడి చేసినప్పుడు బార్లీ నీటిని త్రాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కడుపులో అసిడిటీ, మంట, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. బార్లీ నీటిలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి అన్ని రకాల వాపులను పోగొడతాయి. కీళ్ల మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బార్లీలో ఉండే బీటా గ్లూకాన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. దానివల్ల చక్కెర స్థాయిలు పెరగవు. బార్లీలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ జావ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్స్ తగ్గుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ అదుపులో ఉంటుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బార్లీ జావకు ఉంటుంది. ప్రతిరోజు బార్లీ నీటిని త్రాగుతుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. బాలింతలు బార్లీ నీటిని త్రాగితే పాలు బాగా పడతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ జావ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరం మెటాబలిజంను క్రమబద్ధీకరిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గాలి అనుకునేవారు ఉదయంతో పాటు సాయంత్రం కూడా త్రాగితే ఇంకా బాగుంటుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.